తెలంగాణ బీజేపీలో మరో అలజడి మొదలైంది. మొన్న జరిగిన మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్ సమయంలో పార్టీ నుండి అభ్యర్థులకి చెందాల్సిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి దారి తప్పినాయని ఒక నిర్ధారణకైతే రావడం అయితే జరిగింది. మరి ఎవరు ఏ నాయకుడి వల్ల ఈ ఈ జరిగింది అంటే ఇంకా చాలా సీట్లు బీజేపీ గెలిచేది ఉంటే బీజేపీ మున్సిపల్ సంబంధించిన సీట్లు గెలుస్తుందని చాలా వరకు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అయినా ఉంటుందని ఆశించాం. కానీ ఇండిపెండెంట్ల తర్వాత ఫోర్త్ ప్లేస్‌కి పడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటూ తెలంగాణ బీజేపీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని అంటే ఏం జరిగింది? ఎక్కడ వైఫల్యం జరిగిందని వాటన్నిటిపైన కూడా చర్చలు జరిగిన తర్వాత అక్కడ ఒక బహిర్గతమైన విషయం ఏంటంటే ఏదైతే పార్టీ అభ్యర్థులకు ఇవ్వాల్సిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో పార్టీ అభ్యర్థికి పలానా ఫండ్స్ అని ఇటు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర పార్టీ సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ రాష్ట్ర నాయకులు మాత్రము వాటిని తప్పుదారు వల్లించి వాళ్ళ అకౌంట్లో జమ చేసుకొని అంటే అభ్యర్థులకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరనే ఉంచుకొని అక్కడ ఎలక్షన్ సమయంలో వాళ్ళు ఖర్చు చేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అభ్యర్థులు వాళ్ళకి పార్టీ నుండి కొంత ఫండ్స్ వస్తుంది. ఆ ఫండ్స్ అన్ని కూడా ఎవరైతే మిడిల్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరనే ఆగిపోవడం వల్ల అభ్యర్థులు తలకిందులై అంటే వాళ్ళ యొక్క పెట్టుకొని భారంగా అయిపోయి వాళ్ళు ఏదైనా నామినేషన్ వేయడానికి కావచ్చు, ఆ నామినేషన్ వేసిన కాన్సల్ ఇటు ప్రచారం సమయంలో కూడా అత్యధికంగా మనకి డబ్బుతో కూడుకున్న పని. అలాంటి పార్టీ నుండి కూడా కొంత సహాయం అందుతుందని కూడా చాలా మంది అభ్యర్థులు వెయిట్ చేస్తారు. కానీ పార్టీ నుండి అందాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అభ్యర్థులకి అందకుండా ఇటు నాయకులే తిన్నారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తా ఉన్నాయి. దీనిపైన కూడా మరోసారి విచారణ కమిటీ వేయడానికి బీజేపీ అధిష్టానం చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరున్నా కానీ వాళ్ళపైన అయితే చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కీలకంగా హైదరాబాద్ సంబంధించిన బీజేపీ నేతలే ఇందులో వాళ్ళ యొక్క హస్తం ఉంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎన్ రామచంద్రరావు అధ్యక్షుడైన కాంచెలి ఇటు పార్టీ మరింత దూసుకెళ్తుందని కూడా భావించారు. మరింతగా అన్ని స్థానాలు గెలుస్తాయి, మరి మెరుగైన స్థానాలు అంటే గతంలో కంటే ఇప్పుడు మెరుగైన స్థానాలు గెలుస్తుందని కూడా భావించారు. కానీ అనుకున్నది ఒకటి జరిగింది, ఇంకొకటి విధంగా రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. కొన్ని ప్లేస్లో మాత్రం బీజేపీకి ఒక స్థానం కూడా రాని పరిస్థితి కనబడతా ఉంది. అలాంటి స్థానాలలో గెలుస్తుందన్న స్థానాలలో మరి ఎందుకు రాలేదు, అభ్యర్థులకు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాటిపైన దర్యాప్తు చేసిన తర్వాత ఈ విషయాలు అయితే బయటకైతే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ నాయకులు ఎవరైతే ఉంటారో మధ్యవర్తిగా ఉన్న నాయకులే ఇటు ఎవరికైతే అభ్యర్థులకు చెందాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని నాయకుల దగ్గరనే ఉంచుకోవడం వల్ల అభ్యర్థులకి ఇబ్బంది అయింది. దానివల్ల వాళ్ళ అసంతృప్తితో ఉండి వాళ్ళ ప్రజల దగ్గరికి మరింత దగ్గరగా వెళ్ళలేకపోయారు. అందుకే బీజేపీ ఓటమి పాలయ్యింది అన్నట్టు కూడా ఒక నిర్ధారణకైతే వచ్చినట్టయితే తెలుస్తా ఉంది. దీనిపైన ఇటు కేంద్ర బీజేపీ అయితే ఖచ్చితంగా కొంత సీరియస్ గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఎన్ రామచంద్రరావు అంటే అధ్యక్షుడు తనే ఉన్నారు కాబట్టి వాటిపైన ఒక నివేదిక ఇవ్వాలి అన్నట్టుగా కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. తన నివేదిక ప్రకారం ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళపైన సీరియస్ యాక్షన్ ఉంటుంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది.